Students, welcome to Manabadi videos. May 9th shift 1 MSET MPC పేపర్ అనాలిసిస్ ఈ రకంగా ఉంది. సో ఇదన్నీ కూడా స్టూడెంట్స్ వాళ్ళ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చెప్పారు. సో ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ప్రకారం మనం అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనము ఓవరాల్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ ఓవరాల్ షిఫ్ట్ డిఫికల్టీ లెవెల్ మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పారు. ఈవెన్ మనబడిలో మనం పెట్టిన సర్వే దీని ప్రకారం యూట్యూబ్ ఛానల్లో పెట్టిన సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ 500 మెంబర్స్ అబోవ్ హార్డ్ ఉంది అని చెప్పి పెట్టడం జరిగింది. అలాగే డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ కెమిస్ట్రీ చూస్తే మోడరేట్ టు ఈజీ మధ్యలో ఉందన్నారు. 50% అబోవ్ ఈజీగానే వచ్చిందని చెప్పడం జరిగింది. మిగతా 50% కొంచెం మోడరేట్గా ఉంది అన్నారు. అండ్ ఫిజిక్స్ మాత్రం బాగా డిఫికల్ట్గా ఇవ్వడం జరిగింది అన్నారు. సో ఓవరాల్గా ఎంసెట్లో ఈరోజు చూస్తే ఫిజిక్స్ అనేది చాలా టఫ్గా వచ్చిందని చెప్పి స్టూడెంట్స్ అభిప్రాయపడ్డారు. అండ్ మ్యాథమెటిక్స్ చూస్తే మోడరేట్గా వచ్చిందని చెప్పి చెప్పారనమాట. సో ఈ ఓవరాల్గా మనం చూస్తే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంసెట్ మొత్తం కూడా మోడరేట్ టు డిఫికల్ట్లో ఉంది అనేది మనకు ఈరోజు అనాలిసిస్. అండ్ కమింగ్ టు షిఫ్ట్ 1 అనాలిసిస్ మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారము కెమిస్ట్రీ మోడరేట్ డిఫికల్ట్, నాట్ ఓవర్లీ ఈజీ. సో ఈజీ అయితే కాదు, బట్ ఓవరాల్గా అయితే మాత్రం మోడరేట్ డిఫికల్ట్ మధ్యలో ఉంది. ఫిజిక్స్ అయితే మాత్రం చాలా టఫ్గా ఉంది. అండ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దానికి చాలా టైం తీసుకుంటుంది ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ రాయటం కోసము అని చెప్పి చెప్తున్నారు. అండ్ 80 క్వశ్చన్స్ మ్యాక్సిమం, అంటే చాలా వరకు 80 క్వశ్చన్స్ వరకు మంచి అటెంప్ట్ ఇవ్వగలిగారు. రిమైనింగ్ 80 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది కూడా వదిలేయటం అంటే వాళ్ళకి తోచిన ఆన్సర్ ఏదో ఒకటి పెట్టడం జరిగింది. బట్ 80 అయితే మాత్రం ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టడానికి అయితే మాత్రం ట్రై చేశారు. అండ్ ఓవరాల్గా అయితే కోఆర్డినేట్ జామెట్రీ ఏదైతే ఉందో అది ప్రామినెంట్గా మ్యాథ్స్ సెక్షన్లో ఎక్కువ కనబడుతూ వచ్చింది. అలాగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి కూడా ఎక్కువగా రావడం జరిగింది. అండ్ మిక్స్డ్ రివ్యూస్ అయితే మనకు చాలా వచ్చింది. బట్ ఓవరాల్గా మోడరేట్ యాజ్ వెల్ యాజ్ డిఫికల్టీ అనే దీనిపైన ఎక్కువ కాన్సెప్ట్ పైన ఎక్కువ మంది మాట్లాడడం జరిగింది. దెన్ దెర్ వాజ్ సిగ్నిఫికెంట్ ఎంఫసిస్ ఆన్ ద మ్యాట్రిసెస్ పోర్షన్ కాంట్రిబ్యూటింగ్ టు ఓవరాల్ వెయిటేజ్ మార్క్స్. సో మ్యాట్రిసెస్ పోర్షన్ పైన ఎక్కువగా అడిగినట్టుగా కూడా చెప్పడం జరిగింది వెయిటేజ్ అంతా కూడా. సో ఇది మనకు ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన అప్డేట్. సో సెకండ్ షిఫ్ట్ ఈవినింగ్ మళ్ళీ మనం అప్డేట్ చేద్దాం. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. అలాగే మీకు కనబడుతున్నట్టుగా ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ కూడా మనం మనబడిలో దొరుకుతుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దీన్ని ఓపెన్ చేసి మీ ఎంసెట్ ర్యాంక్ ఎంత ఉందో ఈజీగా క్లియర్గా మీరు తెలుసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.